హలో హాయ్ అండి, నేను మీ రమ. వెల్కమ్ టు రమా హోమ్ బుక్. ఈ రోజు వీడియోలో ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సంకటిని ఇంకా దాంతో పాటుగా దానిలో కావాల్సినటువంటి పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా లంచ్లో కానీ డిన్నర్లో కానీ ఎలా తీసుకున్నా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. కానీ మనం ఉదయాన్నే టిఫిన్ అవాయిడ్ చేసేసి చక్కగా ఈ సంకటిని తిన్నామంటే మధ్యాహ్నానికి అంత ఆకలి అనిపించదు, ఓవర్ వెయిట్ కాకుండా ఉంటాము. ఇక అప్పుడు శరీర బరువు గురించి అంత ఇబ్బంది అనిపించదు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు తీసుకున్నా చాలా మంచిది. సరేనండి, ఇక ఆలస్యం చేయకుండా ఈ సంకటిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. మరి ఈ సంకటిని తయారు చేసుకోవడానికి మనమైతే ఇక్కడ రేషన్ బియ్యాన్ని తీసుకోవాలి. ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని తీసుకుంటేనే మనకి జిగురు అనేది బాగా వస్తుంది, ఇంకా సంకటి చాలా రుచిగా ఉంటుంది. దానికోసం ఈ రేషన్ బియ్యాన్ని ఒక కప్పు వరకు తీసుకొని చక్కగా 1 గంట పాటు నానబెట్టేసుకోండి. తర్వాత ఇలా పొయ్యి వెలిగించేసి గిన్నెలో సుమారు 1 గ్లాసు బియ్యానికి గ్లాసున్నర నీళ్లు వరకు తీసుకొని ఇలా మరిగిస్తూ ఉండాలి. మరిగిస్తూనే కొద్దిగా రుచికి సరిపడినంత చాలా చిటికెడంత ఉప్పు వేసేసుకొని ఈ నీరుని మరిగిస్తూ ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఈ నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఇక్కడ మనం ప్రతిరోజు వాడుకునే మసూరి రైస్ బియ్యాన్ని తీసుకున్నట్లయితే మనకంత జిగురు రాదు, సంకటి అంత రుచి అనిపించదు. ఖచ్చితంగా రేషన్ బియ్యాన్ని తీసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా అన్నాన్ని ఉడికించుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత మనకి రేషన్ బియ్యం చక్కగా ఉడికిపోతుంది జిగురు వచ్చేలాగా. చూడండి ఎంత బాగుందో. ఇలా జిగురు వస్తేనే మనకు సంకటి రుచిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చేసుకోవాలి అన్న సంకటి రుచిగా రావాలంటే మొదటగా తెలుసుకోవాల్సిన సీక్రెట్ ఇదేనండి, రేషన్ బియ్యం వాడుకోవటం. ఇప్పుడు మనం ఉడికించినటువంటి అన్నంలోకి ఇలా రాగి పిండిని వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. మంటను సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఇలానే కలుపుకుంటూ ఉడికిస్తూ ఉండాలి. అయితే ఇక్కడ రాగి పిండిని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల రాగి పిండిని తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను అలానే తీసుకున్నాను. ఇప్పుడు ఒక 5-10 నిమిషాల పాటు చక్కగా ఇలా కలిపేసి తర్వాత మంటను ఆపేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోవాలి. ఖచ్చితంగా మంటను ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టేసి ఇలా మగ్గిస్తేనే ఈ రాగి పిండిలోని పచ్చిదనం అంతా పోతుంది. కలుపుకోవడం అయితే పూర్తయిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం దీన్ని. ఇప్పుడు దీనిలో కావాల్సినటువంటి పులుసును తయారు చేసుకుందాం. ఆ పులుసు కోసం ఇక్కడ కూరగాయలు తీసుకుంటున్నాను. ఇక్కడ ముందుగా అయితే నేను ఇలా దోసకాయని తీసుకొని చెక్క అయితే తీస్తున్నాను. సంగట్లోకి కూరగాయల పులుసుతో పాటు ఇంకా నాటుకోడి పులుసు లేదా చికెన్ మామూలుగా పులుసు చేసుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. కానీ ప్రతి ఒక్కసారి కూడా మనము నాటుకోడి పులుసుతో తినలేం కదండి. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి కూరగాయలతోటి పులుసు చేసుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు నచ్చితే మర్చిపోకుండా ముందు వీడియోకి లైక్ ఇవ్వండి. అలానే ఇంట్లో వంట కూడా ట్రై చేసి తిని చూడండి. అయితే ఈ దోసకాయని కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం చేతి చూసుకోవాలి కదా. ఇలా అందుకే నేను చేతి మీద విత్తనాలు వేసేసుకొని రుచి చూశాను. దోసకాయ అయితే చాలా తీయగా ఉంది, బాగుంది. పులుసులో కూడా టేస్ట్ చాలా అద్దరిపోతుంది ఇలా ఉంటే. ఇప్పుడు ఈ ముక్కలు మరీ చిన్న చిన్నగా కట్ చేయకుండా ఇలా పొడవుగా కట్ చేసి నేను మధ్య భాగాన్ని కట్ చేసేస్తున్నాను. ఎందుకు అంటే దీన్ని స్పెషల్ కాంబినేషన్తో తీసుకుంటున్నాను కాబట్టి ముక్కలను ఇలానే కట్ చేసుకోవాలి. ముక్కలను కట్ చేసుకోవడం పూర్తయిపోయింది. ఇప్పుడు వీటిలో కాంబినేషన్ ములక్కాడలు. ఈ ములక్కాడలు మనం దోసకాయ ముక్కలకు సరిపడా తీసుకోవాలి ఖచ్చితంగా, అప్పుడే రుచి బాగుంటుంది. ఇంకా దీనిలో కావాల్సినటువంటి ఉల్లిపాయను కూడా తరిగి పెడుతున్నాను. దీనిలోకి నేను చింతపండు గుజ్జు ఏమి వాడకుండా పులుపు కోసం ఇలా దోసకాయని టమాటాని మాత్రమే వాడుతున్నాను. అందుకే ఇక్కడ 2 టమాటాలను మళ్ళీ సపరేట్ ఎక్స్ట్రాగా తీసుకున్నాను. ఈ ముక్కల్ని తరగడానికి కనీసం మనకి 10 నిమిషాల టైం అయినా పడుతుంది. ఈ టైం లోపు చక్కగా మనకి రాయి సంగటి ఆ వేడికి చాలా చక్కగా మగ్గిపోతుంది, చల్లారిపోతుంది కూడా. ఇప్పుడు ముక్కలు తరగడం పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పొయ్యి మీద బండి పెట్టేసుకొని దానిలో ఇలా 2 స్పూన్ల మేర ఆయిల్ వేసేసుకొని వేడి చేశాక తాలింపు గింజలు వేసేసుకోవడం. ఇక్కడ నేనైతే మినపప్పు, ఆవాలు, పచ్చిపప్పు మాత్రమే వేశాను. ఇప్పుడు వీటిని దోరగా వేయించుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దీనిలో పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించుకుందాం. ఇలా వేగిపోయాక ఇప్పుడు దీనిలోకి మనం తరిగి పెట్టుకున్నటువంటి ముక్కల్ని వేసేసుకుందాం. అయితే ముందుగా ఉల్లిపాయలను టమాటాలను వేసేసుకొని కొద్దిగా సేపు మగ్గించుకున్నట్లయితే కొద్దిగా గుజ్జుగా తయారవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఉడికిస్తూనే మధ్యలో ఇప్పుడు దీనికి రుచికి సరిపడినంత ఉప్పు ఇంకా చిటికెడంత పసుపు వేసేసుకొని వీటిని ముందు మగ్గించుకుందాం. కొద్దిగా సేపు మగ్గించిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ములక్కాడ ముక్కలను ఇంకా దాంతో పాటుగా దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని చక్కగా ఈ కూరను ఉడికించుకుందాం.
అయితే ఇక్కడ మనం పులుసుకు వాడే కూరగాయలన్నీ కూడా నీరుకాయలే కాబట్టి పెద్దగా నీరు వేయాల్సిన అవసరం ఉండదు. కానీ మనకి కట్ చేసుకున్నప్పుడు విడిపడిపోయిన ఈ దోస విత్తనాలను అలా పక్కకు పడేయకుండా చక్కగా వాటిని కూడా ఇలా వేసేసుకుంటే తినేటప్పుడు మనకి దోస విత్తనాలు కరకరలాడుతూ రుచి బాగుంటుంది. మూత పెట్టేసి కూరని ఇలా మగ్గిస్తూ ఇప్పుడు చివరాఖరిగా కొద్దిగా రుచికి సరిపడినంత కారపొడి వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గిస్తే సింపుల్ గా రాగి సంకటిలోకి పులుసు కూర అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టినటువంటి సంకటి ఎలా ఉందో చూద్దాం. దీనికి మూత పెట్టేసి అలా ఉడికించేద్దాం. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, సంకటిలోకి కావాల్సినటువంటి పులుసు తయారు చేసుకునే లోపు చక్కగా సంకటి కూడా బాగా మగ్గిపోయింది, కొద్దిగా చల్లారిపోయింది కూడా. ఇప్పుడు మనం పట్టుకోవడానికి కూడా ఇది వీలుగా ఉంటుంది. అయితే ఈ సంకటిని ఇలా గరిటతోటి చక్కగా పప్పు వెనిపేసినట్లు ఇలా ఇలా వెనిపేస్తే మనకి సంకటి బాగా ముద్దలాగా రెడీ అయిపోతుంది. ఇలా గనక ముద్దలాగా వచ్చేస్తే ఈ జిగురుతోటి ఇప్పుడు మనకి రాగి సంకటి పర్ఫెక్ట్ గా ఉన్నట్లు. ఇప్పుడు కొద్దిగా నీళ్లను పక్కన పెట్టుకొని చేతికి అంటుకోకుండా ఇలా తడుపుకుంటూ ఇప్పుడు ముద్దను తయారు చేసుకుందాం. చక్కగా ఇలా ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉంటే అలా వారికి అన్ని ముద్దలు తయారు చేసి పక్కన పెట్టేసుకోవడమే. ఇప్పుడు మనం ప్రత్యేకంగా వడ్డించే అవసరం లేకుండా ఎవరి ముద్ద వాళ్ళు పెట్టుకొని ఎవరికి కావాల్సిన పులుసు అంత మేర వేసేసుకుని చక్కగా తినేస్తారు. లడ్డు కావాలా నాయనా అన్నట్లు రాగి ముద్ద కావాలా నాయనా, ఇలా ఎన్ని ముద్దలు కావాలంటే అన్ని ముద్దలు చక్కగా తయారు చేసుకోవచ్చు. మనం కొత్తగా చేసినప్పుడైనా సరే ఇలా గనక ఈ టిప్స్ తో చేసుకున్నట్లయితే రాగి సంకటి మనకి పర్ఫెక్ట్ గా చాలా బాగా రుచిగా వస్తుంది. సుమారు ఇప్పుడు ఈ రాగి సంకటి ఒక 3-4 ఖచ్చితంగా సరిపోతుంది ఒక పూటకి. చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది, ఎంతో బలాన్ని కూడా ఇస్తుంది. అంతేగా అసలు ఒకసారి తిన్నామంటే దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకోవాలని తినిపిస్తుందండి. చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు. సరేనండి, సంకటిలో కావాల్సినటువంటి పులుసు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పులుసు కాంబినేషన్ తో రాగి సంకటి ఎలా ఉందో తించుద్దామా మరి. ఇక ఇంకెందుకు ఆలస్యం, ఇలా ఒక బౌల్ తీసేసుకొని చక్కగా మీకు ఎన్ని ముద్దలు కావాలో అన్ని ముద్దలు వడ్డించేసుకోండి. ఇప్పుడు దానిలోకి తయారు చేసుకున్నటువంటి ముక్కల పులుసుని వేసేసుకోండి. ఇక చక్కగా లాగించేయండి. వేడి వేడి రాగి సంకటి, వేడి వేడి కూరల పులుసు. బాగుంది కదా. అయితే ఈ రాగి సంకటిని ఏ కాంబినేషన్ తో తిన్నా కానీ సూపర్ ఉంటుందండి. తిన్నాక ఏమన్నా ఉంటుందా, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. మీకు నచ్చితే ఇలా ఈ కాంబినేషన్ తో ఒకసారి ట్రై చేసి చూడండి. బాయ్.